వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? ఇలా దాంతో పాటు మద్దతు ధర 2500 రూపాయలకి కొంటా అన్నాడు. ఈ 2500 రూపాయలకి మద్దతు ధర వచ్చినాయా? వచ్చినాయా? నిజంగా చెప్పురి. అది అవ్వకు వచ్చినట్టుంది రాలేదా? పక్కా అగో అగో మన రైతన్నకు కూడా వచ్చినట్టున్నాయి మద్దతు ధర. వచ్చినాయనా? వచ్చింది అనుకో రాలేదా? ఇది కథ. మళ్ళా దీని తర్వాత ఇక మీరు పంట వండిది మళ్ళా 500 బోనస్ ఇస్తా అన్నాడు. 500 బోనస్ ఇచ్చిందా? ఇచ్చిందా? ఎవరైనా ఇచ్చిందా? ఈ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చింటే చేతులు లేపుంది. ఇక ఆలోచన చేయండి. ఇక దీని తర్వాత ఇట్లాంటి మోసగాడు కావాలా? ఇలా రైతు బంధు నిన్నడం మొన్నలో అందరు అకౌంట్లో రైతు బంధు పడ్డాయని తెలిసింది నాకు. ఆ రైతు బంధు పడ్డాయా? నిన్న మొన్న పడ్డాయి అన్నారు. పడలేదు అది కూడా. అది కూడా లంగా ముచ్చటేనా? అగ్గో నేను గిన్నె లంగా ముచ్చట్లు చెప్తున్నాను. నేను అనుకోలేదు. బాజాబ్తు మైకు పట్టుకొని ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ 6 గ్యారెంటీలని నేను అమలు చేసిన అంటున్నాడు. అమలు చేసిందా? అమలు చేసిందా? ఇక దీనికంటే సిగ్గుమాలిన ముచ్చట ఉంటుందా? ఇంకోటి ఏం చెప్తుడు మైకు పట్టుకొని ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మోసం ఇక్కడే చేస్తానంటున్నాడు. మరి మోసపోదామా? మోసపోదామా? ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ గౌరవనీయులు పెద్దలు ఇలా పార్లమెంట్ పోతే ఏ భాషలో మాట్లాడతారు? ఇంగ్లీష్లా లేకుంటే హిందీలా? ఇలా ఇంగ్లీష్లా లేకుంటే హిందీలా ఇవాళ మాట్లాడతారు. ఇలా ఇంగ్లీష్ హిందీ వచ్చిన వినోద్ కుమార్ గారు కావాలా? లేకుంటే ఇంగ్లీష్ హిందీ రాని బండి సంజయ్ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.